హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాగానే స్నాక్స్ ఏం చేసావని అడుగుతారండి. మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా పిల్లలు? మా ఇంట్లో అయితే తప్పకుండా స్నాక్స్ ఇచ్చే ప్రిఫరెన్స్ అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్ కానీ ఉండదండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ కావాలి. నేను దానికోసం ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటాను. ఈ రోజు అయితే బ్రెడ్ శాండ్విచ్ చేశానండి. ఇందులో మనం ఎన్ని బ్రెడ్స్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనండి, బయట తీసుకొచ్చిన సాసెస్ కానీ మైనస్ కానీ ఏం యూజ్ చేయకుండా కూడా మనం బయట దొరికే అంత టేస్టీగా చేయొచ్చండి. ఇక్కడ నేను బ్రెడ్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే ఏం వేయకుండానే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆలూని ఉడికించేసి దాంట్లో ఉల్లిపాయలు, అలాగే ఉప్పు, కారము, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం చాట్ మసాలా, లేదా ఒకవేళ అది లేదు అని అంటే కొంచెం మ్యాంగో పౌడర్ కూడా వేసుకోవచ్చండి. పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది. అదంతా కలిపేసి బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకున్నాం కదండి, దాంట్లోకి ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఒకవైపేమో పుదీనా పేస్ట్ చేసేసానండి. అంటే గ్రీన్ చట్నీ అంటాం కదా, కొంచెం పుదీనా, అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీర, అలాగే జీలకర్ర, కొద్దిగా ఉప్పు, అలాగే దీంట్లో మంచి పులుపు యాడ్ అవ్వడం కోసం నేను ఇక్కడ నిమ్మకాయనే యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ ఉసిరికాయ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా వేసానండి. పుల్లగా, తీయగా, కారంగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తానండి. కొత్తిమీర, పుదీనా, అలాగే జీలకర్ర, కొంచెం ఉప్పు, ఒక పచ్చిమిర్చి వేసేసి, అలాగే పులుపు కోసం అయితేనేమో ఒక నిమ్మకాయ రసమైనా పిండుకోవచ్చు, లేదా నేనైతే ఇక్కడ ఉసిరికాయలు దొరుకుతున్నాయి కదండి, ఉసిరికాయ వేసాను. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బ్రెడ్కి ఇంకో పక్కన రాయాలండి. ఒక పక్కనేమో ఆలు మిశ్రమాన్ని పెట్టేసేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏది నచ్చితే అది తీసుకోండి. ఎక్కువ నూనె కంటే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే నెయ్యి చాలా మంచిది కదా, పిల్లలకి ప్రోటీన్ యాడ్ అవుతుంది వాళ్ళకి. సో నేనైతే ఆవు నెయ్యితో చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అంతేనండి. రెండు వైపులా కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే ఎమ్మీగా టేస్టీగా, అలాగే కొంచెం పుల్లగా, కారంగా, అలాగే తీయగా ఉండే ఎమ్మి బ్రెడ్ టోస్ట్ ఆర్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.